శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డలందరితో కూడా మాట్లాడాలనుకుంటున్నారండి. మరి తన బిడ్డలందరి కోసం బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావా? ఆగు తల్లి, ఈరోజు నీ కోసం ఒకటి తీసుకొచ్చాను, ఆనందంగా స్వీకరించు అని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఇప్పుడు నీ మనసు పూర్తి గాయాలతో కఠినంగా ఉంది అని నాకు అర్థమవుతుంది. నువ్వు ఈ కఠినమైన బాధలను ఒంటరిగానే భరిస్తున్నావు కదా. అలాంటి నీకు ఎంతో మనోధైర్యం ఉంటుంది. నా బిడ్డ ఎంతో ధైర్యశాలి కదా. అలాంటి నీకు ఇప్పుడు ఏమైంది చెప్పు తల్లి. నువ్వు ఒంటరివి అని ఎందుకు అంతలా బాధపడుతున్నావు? నీకు నేనున్నానమ్మా. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. నువ్వు బాధపడకు. నీ అన్ని కష్టాల నుంచి, బాధల నుంచి నువ్వు బయటపడేలా నేను చేస్తాను. అందుకోసం నువ్వు నాపై నమ్మకంతో ఉండు. సాయి అని నువ్వు నన్ను పిలవగానే నీ పూర్తి బాధ్యత నేను తీసుకున్నాను. నేను నీ కన్నీటిని తుడిచే వెళ్తాను బిడ్డ. నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నేను ప్రతిరోజు నీకు చెప్పేది వట్టి మాటలు కాదమ్మా, అనుగ్రహ వాక్కులు అంతకంటే కాదు. నేను నీకు చెప్పేది దైవవాక్కు. నువ్వు ఈ దైవవాక్కు శక్తి తెలియకుండా బాధపడుతున్నావు కదా. నన్ను పూజించి తండ్రిలా భావించే వారికి నేను ఎప్పుడూ కూడా కాపలాగా ఉంటాను. మీరు నన్ను ఒక విగ్రహంలా పూజిస్తే నేను మీకు అలానే కనిపిస్తాను. అలా కాకుండా నన్ను జీవమున్న మనిషిలా భావిస్తే నీకు మంచి చెప్పే గురువుగా మారుతాను. నువ్వు నన్ను గురువులా అనుకుంటే నీకున్న అన్ని కష్టాలను, దుఃఖాలను నేను తీసుకొని నీ జీవితంలో వెలుగునిచ్చే దీపంలా నేను మారుతాను. నీ జీవితాన్ని పూర్తిగా వెలుగులతో నింపుతాను. నీ గురువుగా నేను అవతరిస్తాను. మరి ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నా సాయి చెప్పేది దైవవాక్కు తప్పక జరుగుతుంది అని నువ్వు నమ్మితేనే ఇవన్నీ జరుగుతాయి. వెంటనే నీకున్న భయమంతా పారిపోతుంది. నా బాబా నాకు ప్రమాణం చేశారు, నాకు ఎలాంటి దిగులు అవసరం లేదు అని నీకు నువ్వు చెప్పుకో. అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు బిడ్డ. నువ్వు నా వాక్కులు ఎలా అయితే తీసుకుంటావో అవి అలానే ఫలిస్తాయి. బాబా ఏం చేయలేరు అని అనుకుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. ఇప్పుడు నేను నిన్ను కష్టపెడుతున్నానని బాధపడకు. ఆ కష్టం రేపు నిన్ను అత్యంత ఎత్తులో నిలబెడుతుంది అని గుర్తించుకో. నీకు వెంటనే బాధలు వస్తున్నాయి అంటే త్వరలోనే నువ్వు అంతులేని ఆనందాన్ని పొందబోతున్నావు అని గుర్తించుకో బిడ్డ. ఒక్క విషయం చెప్పనా నీకు? నన్ను నువ్వు కలిసినప్పుడు నీ బాధలు సగం తగ్గిపోయాయి. ఇక నువ్వు నన్ను నమ్మడం మొదలు పెట్టగానే నీకు మంచి కాలం కూడా ప్రారంభమైంది. నువ్వు నా దగ్గర శరణాగతి పొందినప్పుడే నేను నీ కష్టాలను వేళ్లతో సహా పీకివేశాను. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది కేవలం కొన్ని కర్మఫలాలు మాత్రమే. ఒకానొక రోజున ఈ మాటలన్నీ దైవవాక్కులుగా నిన్ను చేరుతాయి. ఇక నీకు మంచి కాలం ఆరంభమైంది అని తెలుసుకో. అనుకున్న అందరూ నా ఈ మాటలు వినలేరమ్మా. కానీ నువ్వు వింటున్నావంటే అది అంతా దైవాజ్ఞ. నీకు అతి త్వరలోనే ఒక బహుమతి నేను అందిస్తాను. అది త్వరలోనే నీ కన్నీళ్లను, కష్టాలను పోగొట్టి నీకు ఆనందాన్నిస్తుంది. నువ్వు నా దగ్గర కోరే కోరికలన్నీ కూడా న్యాయమైనవే.
వాటిని నేను తప్పకుండా తీరుస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఈరోజు నుంచి ప్రతిరోజు నీ జీవితంలో కొన్ని మార్పులు కల్పిస్తాను బిడ్డ. వాటిని గమనిస్తూ ఉండు. నీ కలలన్నీ నేను తీరుస్తాను. అందుకే ఈ దైవ వాక్కును నీకు అందిస్తున్నాను. ఇక ప్రశాంతంగా ఉండు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను బిడ్డ. నమ్మకంతో ఉండు. అంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మనం బాబాగారిని కోరికలు కోరుకుంటే సరిపోదండి. మన కష్టాలు తీర్చమని చెప్పేసి బాబాగారిని అడిగితే సరిపోదు. అవి తీరుతాయి అని మనం మనస్ఫూర్తిగా నమ్మాలి. నా కోరికలు నా బాబా తీరుస్తారు అని మీరు గట్టిగా నమ్మాలి. అందుకే బాబాగారు చెప్తూ ఉన్నారు, నన్ను మీరు ఒక విగ్రహంలా పూజిస్తే నేను విగ్రహంలాగే మీకు కనిపిస్తాను. అదే ఒక ప్రాణమున్న మనిషిలా భావిస్తే మీకు మంచి చెప్పే ఒక గురువులా నేను తయారవుతాను. అదే మీరు నన్ను ఒక గురువుగా తీసుకుంటే మీ జీవితంలో వెలుగుని నింపే దీపం అవుతాను అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబాగారి మాటలలో ఉన్న ఈ అంతరార్థాన్ని గ్రహించండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఆ తండ్రిని నమ్మిన ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. బాబాగారు ఇంకో విషయం కూడా చెప్పారండి. ఎప్పుడైతే మనం బాబాగారిని నమ్మటం మొదలు పెట్టామో ఆ రోజే మనకున్న సగం కష్టాలు తీరిపోయాయి. ఏ రోజైతే మనం బాబా గారిని వేడుకున్నామో ఆ రోజు నుంచి మనకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఏ రోజైతే బాబా గారిని మనం శరణాగతి పొందామో బాబా గారి దగ్గర, ఆ రోజు నుంచి కూడా మన కష్టాలన్నీ పూర్తిగా సమసిపోయి మనకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మనం అనుభవిస్తున్నది కేవలం కొన్ని కర్మఫలాలు మాత్రమే. అవి కష్టాలు కాదండి. వెంటనే ఆ కర్మఫలాలు పోయిన వెంటనే మనం కోరుకున్న జీవితం మనకు దక్కబోతోంది. మీరు పూర్తిగా విశ్వసించండి ఫ్రెండ్స్, బాబా గారు నాకు మంచి చేస్తారు అని. మనం బాబా గారిని ఏ విధంగా అయితే పూజిస్తామో ఆ విధంగా ఆయన మనల్ని కరుణించడం జరుగుతుందండి. మనం బాబా గారిని ఎంత గట్టిగా నమ్ముతామో అంత త్వరగా మనం మన కష్టాల నుంచి బయటపడతాం. అంత గొప్ప జీవితాన్ని బాబా గారు మనకు అందిస్తారు. ఈ క్షణం నుంచైనా ఫ్రెండ్స్, మీ మనసులో ఎలాంటి ఆలోచన ఉన్నా, ఎలాంటి అపనమ్మకం ఉన్నా సరే వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టేయండి. నాకు బాబాగారు అంతా మంచి చేసి తీరుతారు, ఎందుకంటే నేను బాబాగారిని పూర్తిగా నమ్ముతున్న బాబాగారి బిడ్డని నేను, ఆయన ముద్దుల బిడ్డని నేను, నాకంతా మంచి జరుగుతుందని మీ మనస్ఫూర్తిగా నమ్మండి ఫ్రెండ్స్. చాలు, ఆ ఒక్క నమ్మకం చాలు. మేము సప్త సముద్రాలు దాటి బాబాగారు మిమ్మల్ని ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వచ్చి మీరు కోరుకున్నది మీ చేతిలో పెడతారు. శ్రద్ధ సబూరితో ఉండండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా ఆ బాబా గారు మంచి చేస్తారండి. తన బిడ్డలెవ్వరికీ కూడా అన్యాయం జరగదు. ప్రతి ఒక్కరికి కూడా ఒక అందమైన భవిష్యత్తును బాబా గారు అందిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.